లోకంలో మార్గంలో పెట్టడానికి శివుణ్ణి రుద్రుణ్ణి, రుద్రుణ్ణి శివుణ్ణి ఆవిడ చెయ్యగలదు. శివా అంటే అమ్మవారు, అది ఆవిడ శక్తి. తల్లిగా జగత్తునంతటినీ శివుడి చేత దెబ్బ కొట్టించి దారిలో పెడుతుంది. గాడి తప్పారు కదూ, దక్ష ప్రజాపతి గాడి తప్పాడు. అతనికి భయపడి లోకమంతా గాడి తప్పింది. నిరీశ్వర యాగానికి పెడుతున్నారు వీళ్ళందరూ. పోన్లేని శివుడు కాబట్టి ఊరుకుంటాడు, ఇదే మొదలెడతారు. కాబట్టి వీళ్ళందరినీ దారిలో పెట్టాలి, రుద్రుణ్ణి చేసి ఒక్క దెబ్బ కొట్టించాలి. అందుకెడుతోంది ఆవిడ. వేదం ఏం చెప్పిందో ఆ కర్తవ్యత నిర్వహణ కొరకు పెడుతోంది, తెలియక కాదు ఆవిడ ఎడుతున్నది. అందుకే ఆ ఇద్దరి యొక్క తత్వాన్ని వేదం అలా చెప్తే కాళిదాస మహాకవి పొంగిపోయి వాగర్ధ వివసంపృక్తం వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరవు అన్నాడు. వాళ్ళిద్దరూ జగత్తుకంతటికి తల్లిదండ్రులు. అందుకే ఆ తల్లి తిన్నగా దక్ష ప్రజాపతి యాగానికి వెళ్ళింది. యాగానికి వెళ్ళింది. పరమశివుడు వెంటనే తన ప్రమదగణాలని పిలిచి ఆవిడ స్థాయికి ఎక్కడ తక్కువ కాకూడదు, కాబట్టి మీ అందరూ కూడా అనుగమించి వెళ్ళండి. వెళ్ళి వెనక ఛత్రం పట్టండి, ఆవిడ కట్టుకోవలసిన చీనాంబరాలు, పెట్టుకోవలసినటువంటి నగలు, పెట్టెలతో అన్నీ పట్టుకుని వెళ్ళండి, క్షేమంగా తీసుకెళ్ళి క్షేమంగా తీసుకురండి అని పంపించాడు. ప్రమదగణాలన్నీ ఆవిడ వెంట బయలుదేరాయి. వెళ్ళి వాహనం దిగి లోపలికి వెళ్ళింది. చనుదించిన అమ్మగువను జననియు సోదరులు తక్క దక్షుని భయము వలన ఆ సభలోని జనులొక్కరైనను పలకరింపరైతి మహాత్మా. ఒక్క తల్లి మాత్రం, తల్లే కదూ, అమ్మ మాత్రం గబగబా పైకొచ్చి అమ్మా వచ్చావే, నువ్వు రాకపోతే చిన్నపోయింది రా అంది. కానీ ఆవిడ చిన్న బుచ్చుకుంది. ఎందుకని? భర్త పిలవలేదు, కోపం పెట్టుకుని చేస్తున్నాడు ఆ యాగం. తన భర్త తనకెంతో, ఆమె భర్త ఆమెకంత కాదు. ఆ పిల్ల కళ్ళమ్మ నీళ్ళు ఎట్టుకుంటే ఈవిడ తట్టుకోగలదా? అందుకని ఆవిడ బాధ. అన్నదమ్ములు వచ్చారు, ఎంతైనా తోడ పుట్టిన వాళ్ళు కదూ, వాళ్ళు వచ్చారు. రామ్మ దాక్షాయిని అన్నారు. సభలో అంతమంది ఉంటే ఒక్కడు శివుని ఇల్లాలు అమ్మవారు వచ్చిందని అన్నవాడు లేడు. ఆవిడ లోపలికి వెళ్ళలేదు. వెళ్లకుండా తిన్నగా యజ్ఞశాల దగ్గరికి వెళ్ళి దక్ష ప్రజాపతి దగ్గర నించుని ఆవిడ ప్రశ్న చేసింది. పరగచితాస్తి భస్మ రుకపాల జటాధురుడున్ పరేత భూచరుండని శర్వునమంగళుగా తలంపరెవ్వరున్ ఒక్క నీవు తప్ప మరి ఆ మహాత్ము చరణ సరోజ లేశములన్ సమ్మతి దల్పరే మస్తకంబులన్ అని అడిగింది. ఆవిడంది, ఏమయ్యా ఏమిటి శివుడు శ్మశానవాసి అంటున్నావు, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు, నిరీశ్వర యాగం చేస్తున్నావు. తండ్రి నిన్ను ప్రశ్న వేస్తున్నాను. పరగ చితాస్తి భస్మ రుకపాల జటాధురుడున్ పరేత భూచరుండని పిశాచయుక్తుడని శర్వునమంగళుగా తలంపరెవ్వరున్. లోకంలో పైకి అమంగళంగా కనపడతాడు, ఏదో కపాలమాల వేసుకుంటాడు, కానీ నిజంగా లోకంలో ఏదైనా అమంగళమైంది కనపడింది అనుకోండి, శివశివ అంటాం. ఆయన పైకి అమంగళంగా కనపడతాడు, కానీ ఆయనంత మంగళప్రదుడు లోకమునందు లేడు. నీకు తెలియదా ఈ విషయం? పునుకల పేరు కంఠమున భూరి భుజంగము భూషణంబుగా అనయము భస్మధారణము యద్రి నివాసము మీరు విల్లుగా అనుబుగ దంతి చర్మమును హస్తములందు కపాలచూలముల్ పడివడిదాల్తూ శంకరు కృపావరు రూపమును ఆశ్రయించదం. ఆయన చేతకాక పట్టుకున్నాడా? ఆయన శ్మశానంలో ఎందుకుంటాడో నీకు తెలీదా? ఆయన శ్మశానంలో ఎందుకుంటాడు అంటే, చచ్చిపోయేటంత వరకు అక్కర్లేని చోట్ల అన్నింటిలోనూ తిరిగి ఎన్నడూ శ్మశానానికి వెళ్ళనివాడు చచ్చిపోయిన తర్వాత కాళ్ళు చేతులు కట్టి కొత్త కర్రల మీద పట్టుకెళ్ళి తీసుకెళ్ళి దహించేస్తే వాడిలో ఉన్న జీవుడే పైకి లేచి ఒక్కడు నిలబడి ఏడుస్తుంటే, ప్రదోషవేళ అయిపోయిన తర్వాత కొడుకు కూడా పక్కన లేకుండా అందరూ ఇంటికి వెళ్ళిపోతే, అయ్యో నాదనుకున్న ఈ శరీరం కూడా కాలిపోయిందని ఏడుస్తుంటే, చచ్చిపోయిన వాడు ఇంకొక మాట చచ్చిపోకుండా ఉండడానికి, ఓదార్చడానికి నాన్నవాడు ఒక్కడక్కడ ఉండడని నేనున్నాను పార్వతి అని చెప్పాడు మహాభారతం అనుశాసనిక పర్వంలో. అంతటి ఉదారుడు నీకు తెలియదా? ప్రజాపతివి, నీ తండ్రి బ్రహ్మగారు కోరితే కదా అక్కడ ఉంటున్నాడు తప్ప ఆయనకి చేతకాక కైలాసం ఉన్నవాడు అక్కడ ఉంటున్నది. నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావుట శంకరుడి గురించి. పరగ చితాస్తి భస్మ రుకపాల జటాధురుడున్ పరేత భూనికేతనుండు పిశాచయుక్తుడని శర్వునమంగళుగా తలంపరెవ్వరున్ ఒక్క నీవు తప్ప. నువ్వు తప్ప అలా ఎవరూ మాట్లాడరు. ఆ సరోజ గర్భుడు ఆ మహాత్ము చరణ సరోజ లేశములన్ సమ్మతి దల్పరే మస్తకంబులన్. నిన్ను కన్న తండ్రి చతుర్ముఖ బ్రహ్మగారంతటి వాడు ఆ మహాత్ముని యొక్క పాదములకు అంటుకున్నటువంటి ధూళి తీసి 4 శిరస్సుల మీద 4 కిరీటముల మీద చల్లుకుంటున్నాడే.
మరి నిన్ను కన్న తండ్రికే అంత గౌరవం ఉంటే నువ్వెలా శంకరుడి గురించి తక్కువ చేసి మాట్లాడుతున్నావు? నిరీశ్వరయాగం ఎందుకు చేస్తున్నావు? శివుడికి హవిస్సు లేకుండా యజ్ఞం చేయవలసిన అవసరం ఎందుకు కలిగింది అని ఆమె అడిగితే ఇలా తల తిప్పలేదు, ఒక్క ప్రశ్నకి జవాబు చెప్పలేదు. ఆవిడ చూసింది, శంకరుణ్ణి రుద్రుణ్ణి చెయ్యాలి, అప్పుడు తప్ప ఈ వ్యవస్థకి జవాబు దొరకదు. అందుకే ఆవిడంది, నువ్వు నన్ను అర్థించి ప్రార్థించి తపిస్తే నీకు కుమార్తెగా వచ్చాను. ఈ శరీరంతో నేను ఉన్నంతసేపు నన్ను చూస్తే దాక్షాయణి అని పిలుస్తారు. ఏ శంకరుణ్ణి నింద చేశావో, ఏ శంకరుడికి హవిస్సు లేని యాగం చేశావో, అటువంటి నీకు కుమార్తెగా నేను ఉన్నప్పుడు ఈ పేరుతో నన్ను శంకరుడు ప్రేమతో దాక్షాయణి అంటే నా ఒళ్ళు జుగుప్స పొందుతుంది. నువ్వు జ్ఞాపకానికి వచ్చి శివనింద చేసిన నీకు కుమార్తెగా నేను ఇక ఉండను. నరుడ జ్ఞానమునన్ భుజించిన జుగుప్సంబైన ఎన్నంబు సయ్యన వెళ్ళించి పవిత్రుడైన గతి, దుష్టాత్ముండవై ఈశ్వరున్ అఘను నిందించిన నీ తనూభవ అనంగా ఓర్వ, హేయభాజనమైన ఈ శరీరమున్ విడిచి భాస్వచ్యుద్ధి ప్రాపించదన్. ఏ మహాత్ముడైనటువంటి శంకరుణ్ణి నింద చేశావో అటువంటి నీకు కుమార్తెగా ఈ శరీరంతో దాక్షాయిణి అని పిలిపించుకుంటూ ఈ భూమి మీద ఉండడానికి నేను ఇచ్చగించాను. అందుకే నేను ఈ శరీరాన్ని విడిచిపెట్టేయాలి అని నిర్ణయించుకున్నాను. యోగాగ్ని యందు ఈ శరీరాన్ని వదిలిపెట్టేస్తున్నాను. శివనింద చేసిన నీ కుమార్తెగా నీ తనూభవ అనంగా ఓర్వ, నీ కుమార్తెను నీకు అనిపించుకోను. ఈ శరీరంతో ఉంటే నీ కుమార్తెను అంటారు, దాక్షాయిణి అంటారు. అందుకే ఈ శరీరంతో ఉండను అందామె అని. నరుడ జ్ఞానమునన్ భుజించిన జుగుప్సంబైన ఎన్నంబు సయ్యన వెళ్ళించి పవిత్రుడైన గతి, ఇంత దుర్మార్గుడవని తెలిసిన తర్వాత ఇక నీ కుమార్తెగా ఈ శరీరంతో ఉండను, విడిచిపెట్టేస్తున్నానని ఉత్తర క్షణంలో ఆమె యోగాగ్ని రగిల్చి దాని యందు తన శరీరాన్ని విడిచిపెట్టేసింది. విడిచిపెట్టేగానే అక్కడి నుంచి ఆ ప్రమదగణాలన్నీ కూడా ఉగ్రతని పొందాయి. వెంటనే భృగువు కొన్ని గణాలని సృష్టించాడు. వాళ్ళిద్దరి మధ్య యుద్ధం జరిగింది. ప్రమదగణాలు ఓడిపోయారు. వెళ్ళి పరమశివుడితో చెప్పారు. ఆమె ప్రయోజనం ఏమిటి? ఆయన్ని రుద్రుణ్ణి చెయ్యాలి. పరమ ప్రశాంతంగా కూర్చున్నాడు. కూర్చున్న శివుడి దగ్గరికి వెళ్ళి చెప్పారు, దాక్షాయణికి అవమానం జరిగింది, నిన్ను అవమానిస్తున్నాడని దక్ష ప్రజాపతిని ప్రశ్న చేసింది, జవాబు చెప్పలేదు. ఆమె ఆగ్రహించి శరీరం వదిలేసింది పుట్టింట్లో అన్నాడు. అంతే. ఆ మాట విన్నాడు. ఆద్యుండుగ్రుడు నీలకంఠుడి బదైచారాతి దష్టోష్టుడై ఆజ్యద్భూరి మృగేంద్ర ఘోషమున భీమ ప్రక్రియన్ నవ్వుచున్ విద్యుద్వహ్ని శిఖా సముచ్చయ రుచిన్ వెల్గొందు చెంచజ్జటన్ సద్యక్రోధముతోడ పుంచి వైచన్ క్షమాచక్ర మధ్యంబునన్. అప్పటి వరకు ప్రశాంతంగా కూర్చున్న శంకరుడు ఒక్కసారి పైకి లేచాడు. లేచి ఓ పెద్ద సింహం నోరు తెరిచినట్టుగా తెరిచి ప్రళయకాలంలో చేసేటటువంటి గర్జన ఎలా ఉంటుందో అటువంటి నవ్వు నవ్వి, ఆకాశంలోని మెరుపు ఎలా ఉంటుందో అటువంటి జడని ఒకదాన్ని ఊడబెరికి భూమి యొక్క మధ్య భాగమునందు దాన్ని కొట్టాడు. నమః శివాయ, నమః శివాయ, హర హర శంకర, నమః శివాయ.